4-5 రోజులుగా టీవీ మీడియాలో జరుగుతున్నటువంటి పరిణామాలని జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. కేవలం ఒక జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కేవలం అన్ని ఒక్క పార్టీని డీగ్రేడ్ చేయడం కోసం వ్యక్తిగతమైన దాడి ఏదైతే చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్ష నాయకులు కానీ కొంతమంది మీడియా ప్రతినిధులు కానీ కొంతమంది వ్యక్తుల్ని చేరదీసి ప్యాకేజీలు మాట్లాడి వారితో గంటల తరబడి డిబేట్లో పెట్టించి ఒక పార్టీని నిర్వీర్యం చేయడం కోసం ఈ స్థాయికి దిగజారిపోవడం అన్నది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ కనుక ఇలాగే పునరావృతం అయితే కనుక చాలా రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి రాజకీయాల్ని రాజకీయాలుగా ఉన్నతమైన విలువలతో ఉన్నతమైన ఆశయాలతో రాజకీయాలకు ఏదైతే ఉందో ఆ పేరుని పాడు చేయకుండా ధైర్యంగా ఉంటే ఒక మంచి కార్యక్రమాల ద్వారా ఫేస్ చేయండి తప్పితే ఇలాగ వ్యక్తిగతమైన దాడి చేసే విధంగా దాడి చేయొద్దని చెప్పి మేము చెప్తూ ఇలాంటివి జరిగితే కనుక చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. జై జనసేన. గత 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రజా ఉద్యమం చేపట్టినా ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ లేకపోతే ఏ ప్రజా ప్రయోజనాలకి ఏ ఉద్యమం చేపట్టినా దానిని నీరుగార్చే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్న ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత 6 నెలలుగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు దింపించి ఈ రోజున ఆయన యొక్క క్రెడిబిలిటీని తగ్గించే విధంగా దిగజార్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదాకి సంబంధించి ఒక జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి పని కట్టుకుని శివాజీని రంగంలోకి దించి గరుడ పురాణం అనేది ఏదో పనికిమాల పురాణం ఒకటి చెప్పించారు. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నిన్న శ్రీరెడ్డి అనే అమ్మాయిని పవన్ కళ్యాణ్ గారు చట్టాన్ని ఆశ్రయించమ్మా నీకు న్యాయం దొరుకుతుంది అని అంటే శ్రీరెడ్డి ఏమన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏమ్మా శ్రీరెడ్డి నీకు అసలు కనీసం నీకు అసలు సంస్కారం అనేది లేదా? నీ తల్లిదండ్రులు నేను సంస్కారయుతంగా పెంచలేదా? ఎవరో ఒక పనికిమాల మీద చెప్పాడని నువ్వు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయి వచ్చిందా నీకు? శ్రీరెడ్డి నువ్వు అన్నావు పవన్ కళ్యాణ్ గారి వెంట మహిళలు లేరు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అన్నారు అని. కానీ మేము చెప్తున్నాం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కోసమే మేము రాజకీయాల్లోకి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారి వెంటే నడుస్తాం. ఈ రోజున నాకులాగా బయటకు వచ్చినటువంటి ఎంతో మంది అక్కలు చెల్లెలు ఆయనతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ తో ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో దానికి ఖచ్చితమైన విరుద్ధంగా మేము పవన్ కళ్యాణ్ గెలిపించుకుని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మహిళలుగా మేము తీసుకున్నాం. మహిళలంటే నువ్వు వరకునే మహిళలు కాదమ్మా, కట్టు కొట్టు సాంప్రదాయం కలిగిన అచ్చ తెలుగు పైన తెలుగింటి మహిళలు. గుర్తుపెట్టుకో శ్రీరెడ్డి. ఈ రోజు తెలుగు రాష్ట్రాలు కుదిపేసేంత రేంజ్కి తీసుకెళ్లిపోయింది ఒక లేడీ. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని ఆడోళ్ళని మొన్నటి వరకు సుత్తి మహేష్ని తీసుకొచ్చారు, వాడి వల్ల అవలే. ఓ శివాజీని తీసుకొచ్చారు, వాడి వల్ల అవలే. ఓ ఆడదాన్ని తీసుకొచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేయించి దాంతో ఏదో కాస్ట్యూమ్ కావచ్చు అది ఇది అని చెప్పి సెంటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి అమ్మాయితో రోడ్డు మీద బట్టలు ఇప్పించి అంత తీరమైన స్థితిలోకి వచ్చేసింది ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్య వస్తే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ కనిపిస్తారండి. ఏ చంద్రబాబు నాయుడు గారు కనిపించట్లేదా? ఏ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించట్లేదా? ఓన్లీ ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆడదాన్ని ఉసి కల్పించి ఆయన ఏం చెప్పారు? అమ్మ నీకు అన్యాయం జరిగింది, నీకు అన్యాయం జరిగినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. ఈ రోజు మనకి ఏ అన్యాయం జరిగితే ఫస్ట్ మనం వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, అక్కడి నుంచి కోర్టుకి వెళ్తాం. అంతేగాని డైరెక్ట్గా ఎవరిని కూడా మనం ఫైట్ చేయం. ఆయన చెప్పింది కూడా అదే, అమ్మ నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమస్య మీద పోరాడని చెప్పాడు. అంటే ఆ అమ్మాయి ఏమందంటే నిన్ను అన్నాన్ని పిలిస్తే రోడ్డు మీద చెప్పించి కొట్టుకుంటాను అంది. ఆవిడ కాదు మేము కొడతాం ఈ రోజు చెప్పించుకుని. ఆడదానిగా పుట్టినందుకు అమ్మ తలదించుకుని చచ్చిపోవాలి. ఈ రోజు ఎన్నో సమస్యల మీద పవన్ కళ్యాణ్ ఆడపిల్లల సమస్యలు ఎక్స్పెషల్గా చాలా సమస్యలు ఆయన ఇచ్చేశారండి. మన ఆయుష ఉంది అమ్మాయి విషయం గురించి కూడా ఆయన చాలా ఇచ్చేశారు. అమ్మాయి మొన్న అంది నువ్వేం పవన్ కళ్యాణ్ నువ్వేమి నాయకుడివి, హెచ్ఎం టీవీలోకి వచ్చి అమ్మాయి అంది నువ్వేమి నాయకుడివి, నువ్వు రేపొద్దు సీఎం అవుతావా, నీకు ఆడవాళ్ళు ఓట్లు వద్దా అని అడిగింది. ఆడవాళ్ళ ఓట్లు ఆయన ఈ రోజు నుంచుంటే ఆడవాళ్ళు వచ్చి ఆయన వెనకాల నుంచుంటారు. మరి అమ్మ ఆ రకంగా అందంటే ఈ రోజు రామగోపాలరావు 5 కోట్ల బేరం కూర్చున్నాడు. ఆడ ఆడకాని మొగడు కొచ్చాడు, ఆడ ఆడకాని కూడా కొచ్చిన ఆడ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా రండి. ఎవడైనా సరే అనాలనుకుంటే చాటు మౌటు మాటలు ఇలా ఆడికి మాటలు చీరలు కట్టుకుని మాటలు మాట్లాడద్దు. ఎవరికైనా ఏ నాయకుడికైనా దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి మీరు రండి వచ్చి నిలబడండి. ఆయన ఫేస్ టు ఫేస్ కూర్చోండి, చెప్తాడు మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాడు ఆయన. ఇకపోతే వాళ్ళ అమ్మగారితో అమ్మాయి అనిపించారు. ఒక ఆడపిల్ల అయ్యండి నా తల్లిని, నేను కూడా 2 బిడ్డల తల్లి, నన్ను నా బిడ్డలు ఎవరైనా అంటే ఊరుకుంటారండి? ఆమె తల్లిని అలా అంటే ఆవిడ అలాగే ఊరుకుంటుందా? ఆడ తల్లిదండ్రుల అమ్మాయికి ఎంత క్రమశిక్షణగా పెంచారో సిగ్గు సరా లేకుండా పెంచారు ఈ రోజు అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల రోడ్డుకి బట్టలు ఇప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దరిద్రాలు బతుకు మాకు ఈ రోజు అర్థమవుతుంది. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న జన నాయకులు చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం ప్రజల్ని తాకట్టు
ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అంటే జనసేన కార్యకర్తలు కానీ వేరే మహిళలు మేము లేడీస్ ఎవరైనా ఊరుగా తరిమి కొడతా ఎవరైనా సరే శ్రీరెడ్డి అయినా సరే కత్తి మహేష్ రామగోపాల విజయ్ శివాజీ అయినా ఎవరైనా సరే తరిమి జోడించి కొడతాం పవన్ కళ్యాణ్ జోలికి వస్తే. జై జనసేన జై